సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ. సినిమా హీరో సిద్ధార్థ్ ఒక అస్థిరమైన, ఇంపల్సివ్ మైండ్ సెట్ ఉన్న యువకుడు. చిన్నప్పటి నుంచి అతనికి ఆగ్రహం, ఈగో, అసహనం ఎక్కువ. తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే, తనకి అన్నీ తెలుసని భావనతో ఉంటాడు. మొదటి భాగం. సిద్ధార్థ్ ఒక స్టార్టప్ బిజినెస్ మొదలు పెడతాడు. అదే సమయంలో అతనికి ఒక లవ్ రిలేషన్ ఉంటుంది. కానీ అతను అగ్రెసివ్ నేచర్, అర్థం చేసుకోలేని ప్రవర్తన వల్ల బిజినెస్ పార్ట్నర్స్ దూరం అవుతారు. లవ్ బ్రేకప్ అవుతుంది. ఇవి రెండు ఒకేసారి జరిగి సిద్ధార్థ్ మెంటల్గా పూర్తిగా బ్రేక్ అవుతాడు. మెంటల్ డౌన్ఫాల్. ఇక్కడి నుంచి సినిమా మొత్తం సిద్ధార్థ్ మైండ్లో జరిగే గందరగోళం మీద నడుస్తుంది. కోపం, ఫ్రస్ట్రేషన్, అర్థం లేని మాటలు, చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు. డైరెక్టర్ దీన్ని చూపించడానికి స్క్రీన్ మీద ట్విస్టులు, ఫస్ట్ కట్స్, లౌడ్ సీన్స్ వాడతాడు. శ్రావ్య ఎంట్రీ. అంటే హీరోయిన్ ఎంట్రీ. ఈ దశలో అతని జీవితంలో శ్రావ్య వస్తుంది. ఆమె ఒక సింపుల్, అర్థం చేసుకునే అమ్మాయి. శ్రావ్య సిద్ధార్థ్ను మార్పాలని ప్రయత్నిస్తుంది. అతను మైండ్ అర్థం చేసుకోవాలని చూస్తుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం ఆమెను కూడా తన ఈగోతో ట్రీట్ చేస్తాడు. ప్రేమ ఉన్నా సరే తన ప్రవర్తన మార్చుకోడు. క్లైమాక్స్ వైపు. ఒక దశలో సిద్ధార్థ్ తన జీవితం మొత్తం తన తప్పుల వల్ల నాశనం అయిందని గ్రహిస్తాడు. అతని సమస్యలు సమాజం కాదు, ప్రేమ కాదు, బిజినెస్ కాదు, తన మైండే, తన ప్రవర్తనే అసలు విలన్ అని అర్థమవుతుంది. శ్రావ్య కూడా చివరికి నిన్ను నేను మర్చిపోలేను, నువ్వే మారాలని చెప్పి దూరం అవుతుంది. క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్లో సిద్ధార్థ్ పూర్తిగా ఒంటరిగా మిగులుతాడు. తన జీవితాన్ని తిరుగు చూసుకుందామనుకుంటే జీవితం ఏమీ ఉండదు. అక్కడ హ్యాపీ ఎండింగ్ లేదు, రొమాంటిక్ రీయూనియన్ లేదు. సినిమా చెప్పే మెసేజ్: మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోకపోతే ప్రేమ కూడా, విజయం కూడా నిలవవు. ఫైనల్ మెసేజ్: సైక్ సిద్ధార్థ్ అనే ఒక లవ్ స్టోరీ కాదు, ఒక మెంటల్ స్టడీ, ఒక కన్ఫ్యూజన్ యూత్ మైండ్ ప్రయాణం. హీరో మారతాడా లేదా అన్నదే ఆడియన్స్ ఆలోచనలకు వదిలేస్తారు.